హాయ్ యువర్స్, నేను మీ ఐకాన్ ఆఫ్ ఆంధ్ర. నేను ఇప్పుడు అరుణాచలంలో ఉన్నాము. ఈ తమిళనాడులో తిరువణామలైలో ఉన్నాము. దీన్ని మనం తెలుగులో అరుణాచలం అంటాం. చూడండి, ఇది రాజగోపురం ఎంట్రన్స్లో ఉంటుంది. చూడండి, ఇక్కడ తిరుపతి నుంచి బస్సులో వచ్చాము. తిరుపతి నుంచి బస్సులో ఒక 4 గంటలు ప్రయాణం ఉంటుంది. ఇది రాజగోపురం వెళ్ళే మార్గం. ఇక్కడ మన లగేజ్లు భద్రపరచుకుంటాకి ఒక షాప్ ఉంది, చూపిస్తాను రండి. ఇదే రాజగోపురం. దీని పక్కనే ఒక ఇదే లగేజ్ పెట్టుకుండే షాప్. ఇక్కడ లగేజ్ పెట్టుకొని మేము టెంపుల్ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ గిరి ప్రదక్షిణానికి వెళ్తున్నాం. ఇక్కడ కొబ్బరికాయ, భక్తులు, ఆర్తగప్పరం ఉంటాయి. తీసుకొని రాజగోపురం ఎంట్రన్స్ ముందు మనం కొబ్బరికాయ కొట్టి మన గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలి. పడిపోయింది. ఇక్కడ ఆర్తగప్పరంతో కొబ్బరికాయ చూపించి దేవుడికి 2 సార్లు తిప్పి ఇక్కడ ఎంట్రన్స్లో కొబ్బరికాయ కొట్టి మన గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలి. తీసే కర్పూరం అక్కడ వేసేయండి, కొట్టే అక్కడ ఇక్కడే కొంచెం ఎదుర కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తాం. చూడండి, భక్తులు ఆర్తగప్పరంతో ఇక్కడ వెలిగిస్తున్నారు భక్తులు. ఇదే మా ఫ్యామిలీ మొత్తం. నేను, మా వైఫ్, 2 పిల్లలు గిరి ప్రదక్షిణకి వెళ్తున్నాం. అరుణాచలం చూడండి. మేము తిరుపతి నుంచి వచ్చేటప్పటికి ఆఫ్టర్నూన్ 11:30, మధ్యాహ్నం 11:30 అయ్యింది. అప్పుడు స్టార్ట్ చేసాం. యాక్చువల్గా అందరూ తెల్లారు గట్ల 3కి స్టార్ట్ చేస్తారు, ఎందుకంటే క్లైమేట్ కూల్గా ఉంటుంది. లేకపోతే ఈవినింగ్ అయినా స్టార్ట్ చేస్తారు. కానీ మాకు వచ్చిన టైము మధ్యాహ్నం 11:30. అసలే వేసవిలో మంచి ఎండలు ఉంటాయి. కానీ ఈ అరుణాచల శివుడు కృప వల్ల మాకు ఆ రోజంతా చాలా చల్లగా ఉంది క్లైమేట్. గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసాం. మధ్యదారిలో మంచి కోట లాంటి ఇల్లు ఉంది, చూడండి, పాతకాలపు కోట లాంటి. మనం నడుచుకుంటూ వెళ్తుంటే మనకి శివాలయంలో ఉంటాయి లింగాలు, అగ్నిలింగం, చంద్రలింగం ఇలాంటివి ఉంటాయి. అన్నీ కవర్ చేసుకుంటూ వెళ్ళాం, వాకింగ్ చేస్తా. చూడండి, చూస్తూ ఉంటే మనకి రోజులు కనిపిస్తూ ఉంటాయి ఎలా వాకింగ్ చేయాలో. ఇది మ్యాప్. చూడండి, మనం ఎక్కడ ఎంత దూరం వచ్చాము, ఏ లింగాలు ఉన్నాయో సర్కిల్ అన్నమాట. కొండ చుట్టూరు మనం ప్రదక్షిణ చేస్తూ ఉంటాం. ఇది
ఇది అగ్ని తీర్థం. కనిపించే కొండ ఉంది కదా బ్యాక్గ్రౌండ్, అది చుట్టూ తిరుగుతూ ఉంది. అగ్ని తీర్థం దర్శించుకొని ముందుకు వెళ్తూ ఉంది. ఇక్కడ టెంపుల్, ఇది అగ్నిలింగం. చూడండి అగ్నిలింగం. దర్శించుకొని మళ్ళీ వాకింగ్ స్టార్ట్ చేస్తాం. చూడండి అగ్నిలింగం, అగ్నిలింగం స్టార్ట్. ఇది అగ్నిలింగం. బయటకు వచ్చి మళ్ళీ వాకింగ్ స్టార్ట్. ఇది రమణాశ్రయం, శ్రీ రమణ మహర్షి ఉండే ఆశ్రయం. ఇది మురుగన్ టెంపుల్. వెళ్తూ ఉంటే దాని ఎదురుగా సింహం టైపులో ఉన్నది పార్క్. వెళ్తూ ఉంటే చాలా సాధువులు మనకు కనిపిస్తూ ఉంటారు. ఇది యమలింగం. యమలింగం లోన దర్శించుకొని చూడండి యమలింగం తిరుగుతారు. వెళ్ళే దారిలోనే కనిపిస్తూ ఉంటాయి లింగాలు. యమలింగం, ఇది దుర్వాసన మహర్షి ఆశ్రయం. ఇక్కడ మీరు గమనిస్తే నెమిళ్ళు ఉన్నాయి, కవర్ చేశాను చూడండి. ఒక నెమిలి, పికాక్. జింకలు నెమిళ్ళు కనిపిస్తుంటాయి చూడండి. ఇది నైరుతి లింగం. ఇక్కడ చూడండి జింకలు, లేడీలు సందర్శకులు చూస్తున్నారు, పర్యాటకులు. ఆహ్లాదకరంగా ఉంటుంది. చాలా గుళ్ళు మనకి దర్శిస్తుంటాయి కొద్ది. ఇది సూర్యలింగం. ఇక్కడ కాలు నొప్పులు అవుతే మనకి శాతతీర్థకి ఉంటాయి. ఇది వరుణ లింగం. వాయులింగం. ఇది మోక్ష గుండ మార్గం అంటారు. దీని నుంచి బయటికి వస్తే మోక్షం వస్తుంది అంటారు. చూడండి మోక్ష మార్గం, మోక్ష మార్గం. ఇది ఎటువంటి వారికైనా రావచ్చు. లావుగా ఉన్న, సన్నగా ఉన్న వాళ్ళు కూడా మోక్ష మార్గం నుంచి రావచ్చు. చూడడానికి కొంచెం భయంగా ఉన్నా అందరూ వస్తారు. చూడండి ఎలా వస్తున్నారు. వచ్చేయండి. జనాలు వస్తున్నారు, భక్తులు. అందరూ తప్పనిసరిగా ఈ మోక్ష మార్గం నుండి బయటకు వస్తారు అరుణాచలంలో. చూడండి మోక్ష మార్గం తర్వాత మనకి గిరి ప్రదక్షిణ దగ్గరికి వస్తూ ఉంటుంది. ఇంకా 4-5 కిలోమీటర్స్ ఉంటుంది.
ఈశాన్య లింగం. ఈశాన్య లింగం దర్శించుకుని ఇంకా దగ్గరలో మన టెంపుల్ ఆవరణలోకి వస్తున్నాం. అలా గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసుకుని టెంపుల్కి గుడికి ఇప్పుడు వస్తున్నాం. మాకు గిరి ప్రదక్షిణ చేసేటప్పటికి పిల్లలతో ఉండడం వల్ల ఒక 5-6 గంటలు పట్టింది. తర్వాత టెంపుల్కి వచ్చాం. అరుణాచలం మెయిన్ టెంపుల్ ఇది చూడండి. వ్యూ చాలా బాగుంటుంది. ఇక్కడ తమిళనాడులో మనకి మొబైల్ అలౌ చేస్తారు. మన తెలుగు రాష్ట్రాల్లో మొబైల్స్ నాట్ అలౌడ్, కానీ తమిళ రాష్ట్రంలో మొబైల్స్ తీసుకోవచ్చు ఫోన్కి. చూడండి ఎంత సూపర్గా ఉన్నాయో. ఆర్కిటెక్చర్ చాలా సూపర్గా ఉంటుంది. ఇక్కడ చూడండి నంది, పెద్ద నంది ఇక్కడ దర్శిస్తుంది. చూడండి నంది. అరుణాచలం చుట్టూరా 4 గోపురాలు ఉంటాయి. అందులో ప్రధానమైనది రాజగోపురం. చుట్టూ 4 గోపురాలు ఉంటాయి. చూడండి ఆర్కిటెక్చర్. చుట్టూ 4 గోపురాల మధ్యలో 2-3 గోపురాలు ఎలా ఉందో. ఇదే అరుణాచలం. నంది లోన కొలం కూడా ఉంటుంది. ఉంటాయి. తిరుపతి వెళ్ళిన భక్తులు అరుణాచలం కూడా దర్శించుకుంటారు. చూడండి గోపురం చాలా బాగుంది.